హాయ్ అండి. ఈరోజు చికెన్ రాగి ముద్ద మనం చేసుకుంటున్నాం. ఈ సండే మనకు 1 కేజీ చికెన్కి ఎంత కావాలో మీకు చూపిస్తున్నాను. నేను 1 కేజీ చికెన్కి నేను 4 స్పూన్స్ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. నేను దాంట్లోనే మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. రాగి ముద్ద కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను ఎక్కువ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకుంటే సాల్ట్ మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాను నేను. మళ్ళీ మనం రాగి ముద్దలో కూడా మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. దీంట్లో మీరు సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ జ్యూస్ కూడా ఉంటే మీరు వేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. దాంట్లో పసుపు కూడా వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం ఆ ముక్కలకు మొత్తం పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టేసేసుకోండి. ఇంకా మీరు దాంట్లో చికెన్ మసాలా కానీ గరం మసాలా ధనియా పౌడర్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేను చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను అది మొత్తం వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి కర్రీలకు ఏం కావాలో దీంట్లో మనం ఎండు కొబ్బరి గసాలు నేను ముందే వేయించి పెట్టుకున్నాను. మళ్ళీ దాంట్లో మనం కాజు కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ ఏది తింటారో అది వేసుకోండి. ఎండు కొబ్బరి గసాలు కాజు కొంచెం జీలకర్ర కూడా వేయించి పెట్టుకున్నాను నేను. దీంట్లో జీలకర్ర కూడా వేసిన తర్వాత మనం మంచిగా కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోండి. వాటర్ పోసుకొని కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను జీరా చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. నేను ఆ పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఒక పెద్ద బాండి కానీ ఇట్లా బొగండి లాంటిది తీసుకొని ఆయిల్ పోసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే చికెన్ ఉడుకుతుంటే మనకి దాంట్లోకి వెళ్ళి ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్ కొద్దిగా తక్కువనే పోసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో మనము బిర్యానీ ఆకు, సాజీరా ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని దాంట్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి కూడా వేయించుకొని మంచిగా అది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఆనియన్ బాగా వేగడానికి మనం కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ బాగా వేయడానికి దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఇది అందరికి తెలిసిన టిప్పే కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. దాంట్లో పసుపు కూడా వేయించుకొని నేను పసుపు వేస్తుంటే మా పాప దాంట్లో వాటర్ పోసింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. దాంట్లో మీకు కరివేపాకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను దాంట్లో చికెన్ వేసేసాను. చికెన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు మీకు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఏం బాగా నేను అప్పుడు కరివేపాకు వేసాను, నేను ముందు వేయలేదు. తర్వాత చికెన్ పై నుంచి కరివేపాకు వేసాను. ఆ ఫ్లేవర్ ఉడుకుతుంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. కరివేపాకు పుదీనా కూడా బాగా స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి చికెన్లోకి అది ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాంట్లోనే టమాటా వేసుకొని కలపకండి. టమాటా వేసుకొని కలిపితే అది ఉడకదు టమాటా. అందుకనే టమాటా కూడా కనిపించకుండా నేను ఒక టిప్ చెప్తాను. టమాటా వేసుకున్న తర్వాత టమాటా మీదనే సాల్ట్ కారం మీరు ఎంత తింటారో కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లో కూడా కొద్దిగా వేయాలి కారము. మళ్ళీ దీంట్లో 3 స్పూన్స్ దాకా కారం వేయాలి. కారం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కారం సాల్ట్ వేసుకొని కలపొద్దు. మనము కలపకుండా ఒకసారి ఇంకేమైనా మసాలాలు ఉంటే వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలిపేసుకోండి. మీకు అస్సలు ఒక్క టమాటా కూడా కనిపించదు. మంచిగా ఉడికిపోతుంది టమాటా అనేది. మీకు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లోనే ఇప్పుడు మనము పెరుగు కూడా వేసేసుకుందాము. నేను 1 కప్ పెరుగు తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి మీకు ఎంత గ్రేవీ కావాలో ఎందుకంటే మనం కొబ్బరి గసాలు కూడా ఉంది కానీ అది కూడా పేస్ట్ వేస్తాము. పేస్ట్ వేసేసి కలిపేసేసుకోండి. పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఆయిల్ కూడా మళ్ళీ ఏమైనా పడితే వేసుకోండి. మీరు ఆయిల్ తినే వాళ్ళు ఆయిల్, కొంతమంది నెయ్యి తింటారు.
నేను దీంట్లో ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. నేను గరం మసాలా మా ఇంట్లో ముందే పట్టించి పెడతాం కాబట్టి గరం మసాలా నేను వేసేసాను. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని 5-10 మినిట్స్ ఉంచేసుకొని అప్పుడు ఇంకేమైనా ఒకసారి టేస్ట్ చూసేసుకొని ఆఫ్ చేసేసేయండి. రాగి ముద్ద ఎలా చేయాలో తెలుసు కాబట్టి నేను పెట్టలేదు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.